అందరికీ శుభం తెలియపరుస్తున్నాం. మేము ప్రకటిస్తున్నటువంటి వార్త ఏమనగా, దేవుని బిడ్డలారా, మరణించిన తర్వాత మానవునికి 2 మరణాలు ఉన్నాయండి. అయితే యేసుక్రీస్తును నమ్మిన వారికి ఒకటే మరణం ఉంటుంది. అది ఏంటంటే మరి శరీర సంబంధమైన మరణం ఒక్కటే. కానీ మరి యేసుక్రీస్తును నమ్మని వారికి మరి 2 మరణాలు ఉంటాయి. అది శరీర మరణం, ఆత్మ మరణం. ఈ ఆత్మ మరణంలో మనుషుడు యుగయుగాలు అక్కడ అగ్నిగుండంలో మండుచు యాతన పడుతూ, అయ్యో నన్ను రక్షించగలవాడు ఎవరు అని అక్కడ మొత్తుకుంటూ ఏడుస్తూ చుక్క నీరు కూడా అందని స్థలాల్లో పోతాడు. దేవుని బిడలారా, ఆ నరకము తప్పించుకున్నటకే, ఆ అగ్నిగుండం తప్పించుకునేటువంటి మార్గం తెలియపరచుటకే మీ మధ్యకు వచ్చాం. దేవుని బిడలారా, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి, అనగా యేసుక్రీస్తు అన్న నామమున వచ్చి మనందరి కొరకు మానవుడు ఎలా జీవించాలో చూపించాడండి, ఎలా నడిచాలో చూపించాడండి, ఎలా మాట్లాడాలో ఆయన చూపించాడండి. అందుకనే మేము ఆయన మాటలు విని ఆయన మార్గాలు నడుచుకొనొచ్చు. ఆయన కొరకు జీవిస్తున్నటువంటి, ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్నటువంటి మేము మీకు ఈ సత్యాన్ని తెలియపరుస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, లోకంలో మానవుడు ఎన్ని భారాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలైనా తీర్చుకుంటున్నాడు, జయిస్తున్నాడు. కానీ పాపమును జయించలేక, పాపమును ఓడించలేక, పాపానికి బానిసై, అయ్యో ఇట్టి గొప్ప పాప మరణం నుండి నన్ను ఎవడు తప్పిస్తాడని మనోవేదనతో బాధపడుతూ యాతన పడుతున్నటువంటి స్థితిగతులను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనుషుడు రకరకాలుగా చనిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ మరణాన్ని జయించలేకపోతున్నాడు, మరణానికి భయపడుతున్నాడు. అయితే ఈ మరణ భయం లేకుండా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మీకు తెలియపరచడానికి మీ మధ్యకు వచ్చిన్నాం. దేవుని బిడ్డలారా, మరణ భయం లేకుండా మరి చేయగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీకున్నటువంటి పాపములు, మీకున్నటువంటి భారం, మీకున్నటువంటి సమస్యలన్నిటినీ తీర్చగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, లోకములో ఎన్నైనా తీసివేసుకోవచ్చు, కానీ పాప భారమును తీసివేయలేకపోతున్నాం. ఈ పాప భారాన్ని తీసివేయగలిగినటువంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయనని వ్రాయబడింది. యేసుక్రీస్తుల వారు మరి నీతిమంతుడిగా జీవించి, ఆ నీతిమంతమైనటువంటి రక్తం మనందరి కొరకు ఒలికించి మరి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ లేచినటువంటి యేసుక్రీస్తుని గురించి మేము మీకు తెలియపరచున్నాం. లోకంలో మరి మన యొక్క ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమాధి మరి మూయబడింది, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు సమాధి మాత్రం తెరబడి ఉంది. ఇప్పటికీ సాక్ష్యం చెప్తుంది. కాబట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నీకును మరణము లేకుండా చేసి, నీకును పాప విమోచన కలుగజేసి, నీకు కావలసిన శాంతి సమాధాన కలుగజేసి, నిన్ను కూడా తానున్నటువంటి నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేర్చుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను మీ మధ్యకు పంపించాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ సత్య సువార్తను మీరు విని, యేసయ్యా పాపినైన నన్ను క్షమించుము, నీవు చెప్పిన మాటలందు లక్ష్యముంచి నీవు కార్చిన రక్తంలో నా పాపములు కడిగి వేసుకొని నీ కొరకు గొప్ప సాక్షి నిలిచే భాగ్యాన్ని నాకు దయచే, భూమి మీద నీతిమంతుడిగా పరిశుద్ధంగా జీవిస్తూ, పాపం లేని జీవితం జీవిస్తూ నీ కొరకు సాక్షి నిలిచే భాగ్యం నాకు దయచేయని నీవు ఒక్క మాట, నీవు ఉన్న స్థలంలోనే నువ్వేదో దాన ధర్మాలు, గోదానం, భూదానం, వస్త్రదానం చేయాల్సిన అవసరం లేదండి. పాపం పోవడానికి మనం లోకంలో ఎన్నో దానాలు, ఎన్నో కార్యాలు చేస్తున్నాం. కానీ ఆ కార్యాల వల్ల మనుషునికి పాప విమోచన కలగదండి. ఏదో తృప్తి కలుగుతుందేమో కానీ పాప విమోచన, నీతిమంతమైనటువంటి జీవితం మాత్రం కలగదండి. నీతిమంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, పాప విమోచన కలిగేటువంటి జీవితం కలగంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కార్చిన రక్తంలో నీ పాపం కడిగి వేయబడితేనే, ఆయనను ఒప్పుకుంటేనే, ఆయనను విశ్వసించి ఆయన మార్గం నడుచుకుంటేనే
లోకంలో ఎవరికైనా కానీ పాప విమోచన పరిశుద్ధమైన జీవితం కలుగుతుందని మరి లేఖనముల ప్రకారం మేము మీకు తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సత్య సువార్త మీకు తెలియపరిచి వెళుతున్న భూమి ఆకాశం మీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. అయ్యో, నాకు ఈ నిజ దేవుని గురించి, ఈ రక్షణ గురించి మాకెవరు చెప్పలేదని ఒకవేళ విని మర్చిపోవచ్చేమో కానీ భూమి ఆకాశంలో పంచవేయడం మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటున్నాయి. అందుకని ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయము. రేపు నీది కాదు, నిన్నటిది నీకు మరలా రాదండి. నిన్నటిది నీకు రాదు, రేపు నీకు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. నేడే నీ పాపం ఒప్పుకొని యేసయ్యా పాపినైన నన్ను నీ రక్తములు కడిగి శుద్ధీకరించి నీ నిత్య జీవానికి నన్ను వారసునిగా చేసుకోమని నీ నోటితో ఒప్పుకుంటే చాలండి. ప్రభుని యేసుక్రీస్తుల వారు ఇప్పుడే నీ పాపములు తీసివేసి నీతిమంతునిగా చేసి నీకు కావలసిన పరిశుద్ధమైన జీవితం అనుగ్రహించి నేను పరిశుద్ధునిగా చేసి భూలోకంలో చేయవలసినవన్నీ చేసుకుంటూ నీవు నిత్య జీవానికి వారసులే కృప ఆ దేవుడు ఇస్తాడని ప్రభు పేట మనం చేసి మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించి మా వంటి పాప విమోచన, మా వంటి పరిశుద్ధమైన జీవితం మీకును కలిగించి మా వల్ల మేము చేరుతున్నటువంటి పరలోక రాజ్యానికి మీరు చేరేటువంటి కృపా భాగ్యాన్ని ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుడు మరి మీ కొరకు రక్తం కాచిన దేవుడు, సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు మీకును అనుగ్రహించి ఆశీర్వదించి మీకు శాంతి సమాధానం కలిగించాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఏసంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి మోక్షానికి సృష్టికర్త దేవునికి ఎప్పటికి ఎవరు చేరలేని సెలవిస్తున్నాడు. కాబట్టి మేము నమ్మిన మేము మీకు తెలియపరుస్తున్నాం. మా వల్ల శాంతి సమాధానం పాపం వచ్చి నీతిమంతం జీవితం జీవించి నిత్య జీవానికి వారసులుగానట్లుగా ఆ సృష్టికర్త అయిన దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు, త్వరగా రానటువంటి దేవాది దేవుడు మీకు కృప అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. దేవుని బిడ్డలారా, మీరున్న స్థలంలోనే దేవా పాపినైన నన్ను క్షమించుము, నీ రక్తంలో నా ప్రతి పాపం కడిగి వెయ్యి నీవు అనుగ్రహించి నిత్య జీవనం నాకు దయచేసి నువ్వు ప్రార్థన చేస్తే చాలండి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీకు కావలసినటువంటి నిత్య జీవం, నీకు కావాల్సిన పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడని తెలియపరుస్తున్నావు. ఉన్న స్థలంలోని పాపినైన నన్ను కరుణించమని ఒప్పుకో, విడిచిపెట్టుకో, ప్రభు మార్గం నడుచుకోవాలని ప్రభు పెట్టమని దయగల తండ్రి ఈ